హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. ఈరోజు నేను నా పిల్లలకి ఏం ఫుడ్ యూజ్ చేస్తాను, ఏం పెడతాను అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ప్లానింగ్ అయితే చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే రేపేం పెట్టాలి అనేది అయితే మనం ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే రాసుకుంటాను ఎప్పుడేం పెట్టాలి అనేది అయితే. ఈరోజు అయితే మా పిల్లలకి నేనేం పెట్టినా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మాక్సిమం నేనైతే హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తానండి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే అస్సలు యూజ్ చేయము. మా పిల్లలు తినరు కూడా. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ రైస్ తినలేదు అంటే ఇది కాకపోతే ఇంకొకటి కొద్దిగా ఓపికనైతే ప్రిపేర్ చేస్తాను. పిల్లలు ఉంటే కొంచెం ఓపిక ఉండాలి కదా. వర్కింగ్ ఉమెన్స్ ఎట్లా చేసుకుంటున్నారో అండి, నాకు నిజంగా అదే అర్థం కాదు. నేను మిల్లెట్స్ ఇడ్లీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా అంటే రాగులు 1 కప్పు, పజ్జొన్నలు 1 కప్పు, మినప్పప్పు 2 కప్పులు తీసుకుంటాను. ఒక 4-5 గంటలు మంచిగా నానబెట్టుకుంటాను. తర్వాత మంచిగా మిక్సీ పట్టుకొని రాత్రంతా పులవనివ్వాలి. తర్వాత ఇడ్లీ పాత్రలకి నెయ్యి రాసుకొని ఇడ్లీలు వేసుకుంటా. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. మంచిగా వస్తాయి, మెత్తగా వస్తాయి ఇడ్లీలు. రైస్ కూడా నేను ఏం యాడ్ చేయను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను పల్లి చట్నీతోనే దీన్ని పిల్లలకి ఇస్తాను. మేము కూడా అట్లనే తింటాము. నిజంగా చాలా టేస్టీ ఉంటుంది, మళ్ళీ హెల్దీ కూడా కదా. మా పెద్దోడికి హాఫ్ డే స్కూల్స్ అండి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో కొన్ని వాటర్లో సాల్ట్ వేసి మంచిగా కడుక్కున్నాను గ్రేప్స్, అవేమో స్నాక్స్కి. ఇంకా ఇడ్లీ కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టిన. 7:30కే వస్తుంది బస్సు. ఇప్పుడేమో 11కి అట్లా చిన్నోడికి మకానా గీ రోస్ట్ చేస్తున్నా. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటున్నా. చాలా టేస్ట్ ఉంటుందండి. 11కి అట్లా స్నాక్స్ లాగా పెడతాను. పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. ఒక కప్లో వేసిస్తే వాడే తింటాడు ఓన్గా. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బీట్రూట్ రైస్ వేసాను అందరి కోసము. ఇంకా అదే తిన్నాము. ప్రాసెస్ కావాలి అంటే షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి, చూడండి. చాలా టేస్టీగా ఉంది, మంచిగా వచ్చింది. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. చిన్నోడికి నేను తినిపిస్తున్నా. నా కష్టాలు చూడండి. వీడికి తినిపించుడు అంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. చాలాసేపు కష్టాలు పడి యాక్టింగ్లు చేసి తినిపించడానికి అయితే ట్రై చేసిన, కానీ వాడు తినలేడు. ఆడి ఆడి పడుకున్నాడు. ఇంకా లేచిన తర్వాత తినిపించిన. ఏంటో అండి, ఎంత తొందరగా తినిపిద్దాము అని అనుకున్నా కూడా వాడు అస్సలు తినడు. రోజు 4-5 అవుతుంది తినిపించడానికి. వీడితో ప్రాబ్లం తినిపించడం అయితే. ఏం చేసినా వాడికి ఇష్టం ఉంటేనే తింటాడు, లేదంటే అస్సలకి తినడు. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు ఇష్టం ఉంటుంది, ఇంకొకటి ఇష్టం ఉంటుంది. బీట్రూట్ రైస్ వీడి కోసమే చేసిన, అయినా కూడా వీడు చాలా తిప్పలు పెట్టిండు తినడానికి. లేచిన తర్వాత తినిపించిన. ఇప్పుడు పెద్దోడు స్కూల్ నుంచి వచ్చిండు, వాడికి తినిపిస్తున్నా. స్టోరీ చెప్తున్నాడు, 7 లిటిల్ గోడ్స్. రేపు ఎగ్జామ్ ఉండే, స్టోరీ టెల్లింగ్. సో చెప్తున్నాడు, చెప్పుకుంటా తినిపించిన. డే మొత్తం పిల్లలతోనే అయిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలి, ఏం తినిపించాలి, ఇదే సరిపోతుంది. నిజంగా వర్కింగ్ ఉమెన్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారో పిల్లల్ని. అప్పుడప్పుడు అనిపిస్తుంది జాబ్ చేస్తే బెటర్ అని, కానీ పిల్లలతోటి జాబ్ కాదండి, అంతకంటే ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో. నిజంగా ఇంటిని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టము. ఇంకా ఈవినింగ్ 5కి అట్లా కొన్ని పాలు, ఒక బనానా ఇచ్చాను ఇద్దరికి. నైట్ డిన్నర్కి చపాతీలు చేసిన అందరికీ. నేను అన్నమే తినాలని ఏం చూడనండి, వాళ్ళు చపాతీలు కూడా మంచిగా తింటారు. నేను కూడా అన్నమే ఫీడ్ చేయాలని అయితే ఏం చూడను. వాళ్ళు ఏది తింటే అది పెడతాను. మ్యాక్సిమం హెల్దీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదండి ఈరోజు మా పిల్లలకి నేను పెట్టిన ఫుడ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొట్టుపప్పు అంటే ఇలా ఉంటుంది. ఈరోజు నైట్ డిన్నర్కి అయితే పొట్టు పెసరపప్పు చేసిన. పొట్టు పెసరపప్పు టమాటా. నేను చపాతీలు కలుస్తుంటే వాళ్ళ తమ్ముడికి అయితే తినిపిస్తున్నాడు.